ఫ్రెండ్స్, సాధారణంగా ప్రతి ఎలక్షన్లప్పుడు వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటింగ్ స్లిప్ పంచుతూ ఉంటారు. దీంతో సులభంగా మన ఓటింగ్ పాయింట్ ఎక్కడ పడిందో తెలుసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో వారికి రావడం వీలు కాకపోతే మన ఓటింగ్ వెన్యూ అనగా ఓటు వెళ్లి వేసే స్లిప్ మన దాకా రాకపోవచ్చు. అలాంటప్పుడు ఎక్కడ పడిందో తెలుసుకోవడం ఎలా అనే డౌట్ మీకు రావచ్చు. ఒకవేళ తెలిస్తే ఏమేం ప్రూఫ్ చూపించి ఓటు వేయొచ్చో ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మొదటగా మన మొబైల్లో ఎలక్ట్రాల్ సైట్ ఓపెన్ చేయాలి. దీని డైరెక్ట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి మీ మొబైల్లోనే ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మెయిన్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇందులో 3 విధాలుగా మనం సెర్చ్ చేయొచ్చు. ఒకటి, మన ఎపిక్ నంబర్ ద్వారా మన ఓటర్ ఐడి నంబర్ ని ఎంటర్ చేసి ఆపై స్టేట్ ని సెలెక్ట్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే స్క్రీన్ పై చూపించిన విధంగా డీటెయిల్ గా మన పూర్తి వివరాలు చూపిస్తుంది. ఇందులో కింద మనం ఓటు వేసే సెంటర్ అడ్రస్ తో సహా పోలింగ్ తేదీ రాసి ఉంటుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీంతో పాటు ఏదన్నా ఒక మన లోకల్ ఐడి ప్రూఫ్ వెంట తీసుకెళ్తే సరిపోతుంది. దాంతో మనం ఓటు వేయడానికి ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ మన ఓటర్ నంబర్ ని మర్చిపోతే ఇందులోనే సెకండ్ ట్యాబ్ సెర్చ్ బై డీటెయిల్స్ పై క్లిక్ చేసి ఇందులో మన నేమ్, రిలేటివ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ మరియు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకొని చివరగా మన కాన్స్టిట్యూన్సీ ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే ఇలా కూడా వెతుక్కోవచ్చు. ఇక చివరి ఆప్షన్, ఒకవేళ మీరు మీ ఓటర్ ఐడికి మీ మొబైల్ నంబర్ కనుక రిజిస్టర్ చేసి ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక పై వాటిలో ఎక్కడ మీ నేమ్ రాకపోతే ఫైనల్ గా మీకు కామన్ గా ప్రతిసారి పడే సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలింగ్ ఏజెంట్స్ కి మీ ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు సెర్చ్ చేసి ఇస్తారు. ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.